రోజు విశిష్ట అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాబోతున్నారు. కోటి దీపోత్సవ వేదికకు ఆవిడ 7:40 కల్లా చేరుకుంటారు. 7:15కి రాజ్ భవన్ నుంచి స్టార్ట్ అవుతారు. అయితే ఇప్పటికే ఢిల్లీ నుంచి బయలుదేరారు. ఢిల్లీ నుంచి బయలుదేరి మరి కాసేపట్లోనే బేగంపేట్ ఎయిర్పోర్ట్ కి రాబోతున్నారు. అక్కడ అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే ప్రముఖులు సీఎం అందరూ కూడా అక్కడికి వెళ్లడం జరిగింది. అయితే మరి కాసేపట్లోనే బేగంపేట్ ఎయిర్పోర్ట్ కి చేరుకుంటారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. అయితే అక్కడి నుంచి ఒక 10 నిమిషాల తర్వాత రాజ్ భవన్ కి వెళ్తారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. సో రాజ్ భవన్ దగ్గర ఏ విధమైన ఏర్పాట్లు ఉన్నాయి, స్కెడ్యూల్ ఎలా ఉండబోతోంది తెలుసుకుందాము. మా ప్రతినిధి సుధీర్ సిద్ధంగా ఉన్నారు రాజ్ భవన్ నుంచి. సుధీర్, ఎలా ఉండబోతుంది అక్కడ స్కెడ్యూల్, అలాగే ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరి కాసేపట్లోనే హైదరాబాద్కు చేరుకోనున్నారు. సరిగ్గా 6 గంటల సమయంలో హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. 6 గంటల 10 నిమిషాలకు ల్యాండ్ అవుతున్నారు. 6 గంటల 10 నిమిషాల తర్వాత 6 గంటల 20 నిమిషాలకు రాజ్భవన్కు చేరుకుంటారు. 6 గంటల 20 నిమిషాల నుంచి 7 గంటల 20 నిమిషాల వరకు రాజ్భవన్లోనే తను విశ్రాంతి తీసుకొని ఉన్నారు. ద్రౌపది ముర్ము సాయంత్రం 3 గంటల 55 నిమిషాలకు ఢిల్లీలోని ఎయిర్పోర్ట్లో బయలుదేరారు. మరి కాసేపట్లోనే బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. ఆ తర్వాత నేరుగా రాజ్భవన్కు చేరుకుంటారు. రాజ్భవన్లో కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత 7 గంటల 20 నిమిషాల సమయంలో రాజ్భవన్ నుంచి బయలుదేరి నేరుగా ఎన్టీఆర్ స్టేడియంకు బయలుదేరుతారు. ఎన్టీఆర్ స్టేడియంలో గడిచిన కొద్ది రోజులుగా కోటి దీపోత్సవ కార్యక్రమం అయితే జరుగుతుంది. నవంబర్ 9 నుంచి ఏకదాటిగా జరుగుతున్న కోటి దీపోత్సవ కార్యక్రమానికి ఈరోజు విశిష్ట అతిథిగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొంటున్నారు. ఈ రోజుకు చాలా ప్రత్యేకత సంతరించుకుందని కూడా చెప్పవచ్చు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటి దీపోత్సవ ప్రాంగణానికి చేరుకుంటున్నారు. కాబట్టి ఇప్పటికే భారతదేశం మొత్తం కూడా ఎన్టీఆర్ స్టేడియం వైపు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. భారతదేశంలోని విశిష్టత కలిగిన దేవాలయాలు కావచ్చు, అదేవిధంగా అన్ని రకాల హిందూ సంప్రదాయాలకు సంబంధించి ఎన్టీఆర్ స్టేడియంలోనే ఈరోజు కన్నుల పండుగ కూడా కార్యక్రమం అయితే జరుగుతుంది. ఈ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరు కాబోతున్నారు. సరిగ్గా 7 గంటల 20 నిమిషాలకు రాజ్భవన్ నుంచి బయలుదేరి ఆ తర్వాత నేరుగా 7 గంటల 30 నిమిషాలకు కోటి దీపోత్సవ ప్రాంగణానికి చేరుకుంటారు. కోటి దీపోత్సవ ప్రాంగణంలో 7 గంటల 30 నిమిషాల నుంచి 8 గంటల 30 నిమిషాల వరకు దాదాపు గంట పాటు కూడా ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటి దీపోత్సవానికి సంబంధించిన వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా వివిధ కళ్యాణోత్సవాలు కావచ్చు, వివిధ విశిష్ట పూజలు అయితే జరుగుతున్నాయి. ఈరోజు నృసింహస్వామికి సంబంధించిన ప్రత్యేక పూజలు నిర్వహించాలని చెప్పేసి అయితే కోటి దీపోత్సవ నిర్వాహకులు ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తిగా చేశారు. ప్రస్తుతం రాజ్భవన్ పరిసర ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో ఆంక్షలు అయితే విధించారు. భారత రాష్ట్రపతి మరి కాసేపట్లోనే రాజ్భవన్ కు రానున్నారు. కాబట్టి మొట్టమొదటిసారిగా ఎన్టీవీ భక్తి టీవీ నిర్వహిస్తున్న ఈ కోటి దీపోత్సవ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం హైదరాబాద్ లో కొన్ని ఆంక్షలు అయితే ఇటు పోలీస్ శాఖ విధించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే భారత రాష్ట్రపతి ఈ కార్యక్రమానికి విచ్చేయనున్నారు. కాబట్టి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా భారీ భద్రతా ఏర్పాట్లు అయితే చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము రాజ్భవన్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అయితే విధించారు. నార్మల్ గా వచ్చే ట్రాఫిక్ ఏదైతే ఉంటుందో ఆ ట్రాఫిక్ ను కొంత దారి మళ్లించిన పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే భారత రాష్ట్రపతి గవర్నర్ కార్యాలయానికి చేరుకోబోతున్నారు, రాజ్భవన్ కు చేరుకోబోతున్నారు. కాబట్టి ఇక్కడ ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా ట్రాఫిక్ ను ఇతర రూట్లలోకి డైవర్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముందస్తుగా బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఇటు రాజ్భవన్ వరకు వయా సోమాజిగూడ నుంచి ఈ రాజ్భవన్ కు వస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఇక్కడ ట్రాఫిక్ ను మళ్లించారు. కొంత ట్రాఫిక్ స్లో డౌన్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ దాదాపు గంట పాటు కూడా విశ్రాంతి తీసుకుంటారు భారత రాష్ట్రపతి. కాబట్టి ఆ గంట పాటు కూడా ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండేందుకు ముందస్తుగా భారీ భద్రతా ఏర్పాట్లు అయితే చేశారు. భద్రతకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూస్తున్నాము పూర్తి స్థాయిలో పోలీసులు అయితే కనిపిస్తున్నారు. పోలీసులు భారత రాష్ట్రపతి పర్యటన సందర్భంగా కూడా గడిచిన 3 రోజులుగా ఇక్కడనే రిహార్సల్స్ చేస్తున్నారు. ఒకవైపు భారత రాష్ట్రపతికి సంబంధించిన కాన్వాయ్ కూడా ఇక్కడ నుంచి కోటి దీపోత్సవ ప్రాంగణానికి దాదాపు 10 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఆ 10 నిమిషాల సమయంలో కాన్వాయ్కి సంబంధించి 2-3 సార్లు కూడా ఇప్పటికే రిహార్సల్స్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు బేగంపేట ఎయిర్పోర్ట్ కు కాసేపటి క్రితమే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రులు కూడా చేరుకున్నారు. అదేవిధంగా కేంద్ర మంత్రులు కూడా
మరి కాసేపట్లోనే బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. పుర ప్రముఖులంతా కూడా బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. అదేవిధంగా పోలీసులు కూడా ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. కాసేపట్లో భారత రాష్ట్రపతి బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు కాబట్టి భారత రాష్ట్రపతికి స్వాగతం పలకనున్నారు. స్వాగతం పలికిన తర్వాత అక్కడి నుంచి నేరుగా వారంతా భారత రాష్ట్రపతి అయితే ఇటు రాజ్భవన్ కు వస్తారు. రాజ్భవన్ కు వచ్చి రాజ్భవన్ లో దాదాపుగా గంట పాటు కూడా ఇక్కడే సేద తీరే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఎన్టీఆర్ స్టేడియంకి వెళ్తారు. ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో పాల్గొని అక్కడి నుంచి నేరుగా మళ్ళీ రాజ్భవన్ కు వస్తారు. ఈ రోజు రాత్రి ఇక్కడే బస చేస్తారు. మొట్టమొదటిసారిగా భారత రాష్ట్రపతి రాజ్భవన్ లో బస చేస్తున్నారు. గతంలో ప్రధానమంత్రులు లేకపోతే రాష్ట్ర మంత్రులు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులు కావచ్చు ఇతర మంత్రులంతా కూడా ఇక్కడ రాజ్భవన్ లో సేద తీరారు. రాజ్భవన్ లోనే బస చేశారు. మొట్టమొదటిసారిగా ఇక్కడికి రాష్ట్రపతి వస్తున్నారు. రాష్ట్రపతి వచ్చి ఇక్కడ సేద తీరుతారు. ఈ రోజు జరిగే కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత ఇక్కడే ఆమె విశ్రాంతి తీసుకుంటారు, విడుదల చేస్తారు. ఆ తర్వాత రేపు ఉదయం శిల్పకళా వేదికలో జరగబోతున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమంలో పాల్గొని మధ్యాహ్నం 12 గంటల సమయంలో తిరిగి ఢిల్లీకి వెళ్లిపోయే అవకాశం ఉన్నట్టుగా కూడా పోలీసు అధికారుల నుంచి మనకు